అక్షర పరబ్రహ్మయోగం 11వ శ్లోకం. వేదం అర్థంతో సహా అవగాహన ఉన్నవారు అక్షరం అని దేనిని అంటారు? అక్షరం అంటే క్షరం కానిది, అంటే నశించనిది. వైరాగ్యం వల్ల దేన్ని సాధించాలనుకుంటారు? దేని కొరకు బ్రహ్మచర్యం పాటిస్తారు? అలాంటి ఉత్తమమైన స్థితిని గురించి నీకు చెప్తాను అంటున్నాడు కృష్ణుడు. ఆ ఉత్తమ స్థితి పరమపదం. ఇదేదో కొంచెం కొత్త మాట. దీని గురించి తెలుసుకునే ముందు క్షరము, వైరాగ్యము, బ్రహ్మచర్యం వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. అక్షర పరబ్రహ్మ యోగం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. క్షరము అంటే నశించిపోయేది, అంటే యదృశ్యం తన్నస్యం. నీ కంటికి కనిపించే ప్రతిదీ నశించిపోయేది. మనం ఉంటున్న భవనాలు, తిరిగే వాహనాలు, అందమైన ఉద్యానవనాలు, మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, మీ చేతిలోని ఫోను, మీరు కూర్చునే సోఫా, చూస్తున్న టీవీ, మీ కన్ను చూసినంత మేర అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న కార్యక్రమం అంతా నశించేది. కాకపోతే ఇదంతా నిశ్శబ్దంగా అప్డేషన్ పేరుతో మన ద్వారానే జరుగుతుంది. ఆ స్థానంలో కొత్తదేదో వస్తుంటుంది. కొంతకాలానికి మరలా ఇంకోటి దాని స్థానాన్ని తీసుకుంటుంది. ఒకేసారి దానంతరికి అది పెద్ద పెట్టిన జరిగితే ప్రకృతి వైపరీత్యం అంటాం. నగరాలు, నాగరికతలు కాలంలో కలిసిపోతాయి. పెద్ద పెట్టున మరణాలు సంభవిస్తే, కరువు కాటకాలు సంభవిస్తే, అంటే ప్లేగు, కలరా, కరోనా, ఇలా ఏదో ఒక రూపం ఒకేసారి జరిగితే చాలా నశించిపోతుంది. ఇలా ఏం జరిగినా నశించనిదే అక్షరం. వైరాగ్యం. అందని ద్రాక్ష పుల్లన అనేది వైరాగ్యం కాదు. పళ్ళు పులిసిపోయి మానేయడం ఇది వైరాగ్యం కాదు. తినగలిగిన ఆర్థిక శక్తి ఉండి, అరాయించుకోగలిగిన జీర్ణశక్తి ఉండి, నా శరీరం నడవడానికి ఇన్ని పళ్ళు చాలనుకోవడం ఆహార క్రమశిక్షణ. ఇష్టం ఎక్కువయ్యి తినేసి ఆ తర్వాత డాక్టర్ చెప్తే మానేయడం ఇది దుఃఖం. ఎందుకంటే మనకి ఇష్టమైంది ఇష్టం లేకపోయినా కూడా డాక్టర్ చెప్పాడు కాబట్టి మానాల్సి వచ్చింది. పిల్లలకి కనుక జ్వరం వస్తే ఈ 2 రోజులు చాక్లెట్ తినదని వార్నింగ్ ఇస్తాం, మనం వాళ్ళని అదుపు చేస్తాం. అదే మనం డాక్టర్ చెప్తే బాధపడతాం. అసలు డాక్టర్ చెప్పకుండా మనకి, మన శరీరానికి సరిపడిన దాన్ని దూరం పెట్టగలిగితే అది నిగ్రహం. శరీరానికి సామర్థ్యం ఉండి దూరం పెడితే అది వైరాగ్యం. ఎప్పుడైతే నాలుగుకి ఇష్టమైన దాన్ని వదిలివేయగలిగే తత్వం వచ్చిందో శరీరం వేరు, నేను వేరు అన్న భావనకి అది తొలిమెట్టు అవుతుంది. అంటే శరీరాన్ని పోషించడం తప్పు కాదు. శరీరాన్ని పోషించడం, అందంగా తయారవడం, కండలు తయారీకి అలా వ్యాయామం చేయడం ఇది ఎంత మాత్రం తప్పు కాదు. కానీ అది ఎవరైనా మెచ్చుకోగానే నా శరీరం వేరు, నేను వేరు అన్న భావన పోతుంది. కాబట్టి ఇబ్బంది. ఇది ఎలాంటిదంటే, ఒక తల్లి 4-5 ఏళ్ల పాపకి అందమైన బట్టలు వేస్తాం. నాకు వద్దు ఇవి కూర్చుకుంటున్నాయని పిల్ల మారం చేస్తాం. అందరూ వస్తారు, నువ్వు అందంగా తయారవ్వాలని చెప్పి నయాన భయాన ఆ పాపకి బట్టలు కట్టిన తల్లి. అందరూ మెచ్చుకున్నారు. రోజంతా ఆ పాపతో ఫోటోలు దిగారు. సాయంత్రానికి ఆ బట్టలు మాసిపోయాయి. ఆ పాపకి తీయాలనిపించదు, ఎందుకంటే అందరూ మెచ్చుకున్నారు కాబట్టి. పొద్దున బతివినాడి ఆ బట్టలు కట్టిన తల్లి తానే దగ్గరుండి జాగ్రత్తగా బట్టలు తీసి పాపకి స్నానం చేస్తుంది. అలాగే శరీరం ధరించడానికి మారం చేసి అయ్యో మళ్ళీ భూమి మీద పుట్టడానికి వస్తున్నానా అని బాధపడ్డ జీవుడు భూమి మీద మాత్రం పుట్టంగానే మాయకు లొంగి ఇందాక చెప్పిన పాపలాగా ఇక్కడ ఎన్నెన్నో చేసాం, గొప్ప పనులు చేసాం, చాలామంది స్నేహం చేసాం, చాలామంది స్నేహితులు కూడా కట్టుకున్నాం, బంధువులు వచ్చారు, చుట్టాలను పోషించాం, ఈ శరీరానికి బంగారం పెట్టాం, రంగురంగుల క్రాఫ్ట్ వేసాం, రంగురంగుల బట్టలు కట్టాం, అందమైన క్రాఫ్ వేసాం, ఇలా శరీరాన్ని ఎంతో బాగా చూసుకున్నాం. ఈ భావనలన్నిటికీ లోనవడం వల్ల శరీరం తానే అన్న భావనకు కూడా లోనవుతున్నాం. ఇది వదలడం అన్నమాట రాగానే కీడని భావిస్తున్నాం. కానీ కన్న తల్లిలాగా దేవుడు మాత్రం నువ్వు వచ్చిన పని అయిపోయిందిరా, చక్కగా ఇక్కడ ఆడావు, పాడావు, అందరితో మంచి అనిపించుకున్నావు, నేనే కదా నీ కర్మఫలం ప్రకారం ఈ శరీరాన్ని ఇచ్చాను, ఇది పాడైపోయింది, పాతబడిపోయింది, మురికి పట్టేసింది, నువ్వు మళ్ళీ ఈ మాయలో పడుతున్నావు, ఇంకా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కాబట్టి నిన్ను మళ్ళీ నా దగ్గరికి తీసుకున్నా అని చెప్తే మాత్రం బాధపడతాం, భయపడతాం. ప్రతి గొప్ప పని చేసినప్పుడు, నలుగురిని మెచ్చుకున్నప్పుడు, నలుగురిని సంపాదించుకున్న ప్రతి చోట ఈ శరీరం వేరు, నేను వేరు అన్న భావన గుర్తు చేసుకోవడం వైరాగ్యం. దానికోసం కావాలని కొన్ని సౌకర్యాలు పక్కన పెట్టగలిగితే అభ్యాస వైరాగ్యం. మూడవది బ్రహ్మచర్యం. సాధారణంగా వివాహం కాని వాళ్ళని బ్రహ్మచర్యాన్ని సంబోధించడం ఎప్పటి నుంచి వస్తుంది. కానీ బ్రహ్మచర్యం అంటే అర్థం అది కాదు. బ్రహ్మ యందు చరించువాడు అంటే అదొక దీక్ష.
నిద్ర లేచింది మొదలు నిద్రపోయేదాకా భగవద్ధ్యాసలో ఉండడం బ్రహ్మచర్యం. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం బ్రహ్మచర్యం. ఇంద్రియాలంటే కాళ్ళు చేతులు లాంటి కనపడే అవయవాలే కాదు, మనసు కూడా. మనసును కట్టడి చేసి భగవంతుడి మీద ధ్యాస ఉండడం బ్రహ్మచర్యం. అందుకే 16,000 మంది గోపికతో ఉన్న కృష్ణుడు బ్రహ్మచారి అంటారు. రాముడు అలా కాదు. వనవాసంలో ఉన్నప్పుడు సీతని వనవాసానికి పంపినప్పుడు బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాడు. రాముడు తాను మనిషిగా భావించాడు కాబట్టి మనిషిలాగే నడుచుకున్నాడు. కానీ కృష్ణ భగవానుడు అలా కాదు. తన పరమాత్మ పరబ్రహ్మని తనకు తెలుసు కాబట్టి బ్రహ్మచర్య దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. అంతేకాదు, అర్జునుడు కూడా పాశుపతాన్ని సాధించడానికి శివుడి కోసం తపస్సు చేయడానికి ముందు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇప్పటికీ పుణ్యకార్యాలప్పుడు పితృకార్యాలప్పుడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించమంటారు. కలిసి బ్రహ్మచర్యం పాటించడం అంటే ఒకళ్ళనొకళ్ళు దైవాలుగా భావించడం అన్నమాట. ఇద్దరు వారి శరీరాన్ని కాక వారిలో దైవాన్ని దర్శించడం కోసం సంగమాన్ని విడిచిపెడతారు. కాబట్టి బ్రహ్మచర్యం అనేది అంత ఉత్తమమైంది, అంత ప్రాముఖ్యం ఉంది. మనిషి తాను, తన ఆస్తులు, తన కుటుంబం, తన చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ నశిస్తాయని తెలుసుకున్నాడు. నశించింది పరమాత్మ అని తెలుస్తుంది కాబట్టి ఇది అక్షరం. తన శరీరం ఎంత పోషించినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వదిలివేయాలి కాబట్టి వైరాగ్యం. ఈ రెండు నిరంతరం మనం చేసుకోవడం బ్రహ్మచర్యం. ఈ మూడింటికి ఫలితం పరమపదం లేదా మోక్షం. దాని గురించి చెప్తాను, విను అంటున్నాడు కృష్ణ భగవానుడు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తాడో తెలుసుకుందాం.